హాయ్ రా, ఒక తెలుగులో ఒక స్టోరీ చెప్తావా? విరాజ్, వియాన్, గీతాంష్, సాత్విక్ వీళ్ళు నలుగురు బ్రదర్స్. ఒక తెలుగులో స్టోరీ చెప్తావా? అండ్ జోషిత్, హాసిని కజిన్స్. ఒక్క క్షణం. నీవు చెప్పిన పాత్రలతో ఒక చిన్న కథను సృష్టిస్తాను. విరాజ్, వియాన్, గీతాంష్, సాత్విక్ నలుగురు సోదరులు ఒక చిన్న గ్రామంలో ఆనందంగా జీవిస్తున్నారు. వీళ్ళ నలుగురికి వాళ్ళ ఇంటి దగ్గరున్న పెద్ద మామిడి చెట్టు అంటే చాలా ఇష్టం. ఒకరోజు వీళ్ళ కజిన్స్ జోషిత్, హాసిని ఊరు వస్తారు. అందరూ కలిసి ఆ చెట్టు కింద ఆడుకోవడం మొదలుపెట్టారు. కానీ ఒక పెద్ద సమస్య. చెట్టు మీద ఒక పాత గూడు ఉంది. అందులో ఒక అరుదైన పక్షి ఉంది. దాని ఊరి పెద్దలు చెప్పారు. కానీ ఆ గూడు దగ్గర ఒక పెద్ద గమ్మ విరిగిపోయేలా ఉంది. విరాజ్ లీడర్లా ఉంటూ మనం ఆ పక్షిని కాపాడాలి అన్నాడు. వియాన్ ఎప్పుడు సాహసాలు చేయటానికి రెడీగా ఉండేవాడు. చెట్టెక్కడం మొదలుపెట్టాడు. గీతాంష్ బుద్ధిమంతుడు, కొమ్మను జాగ్రత్తగా పట్టుకోవడానికి ఒక ప్లాన్ వేశాడు. సాత్విక్ చిన్నవాడు కాబట్టి జోషిత్, హాసినితో కలిసి దిగువ నీటితో ఒక బకెట్, దుప్పటి సిద్ధం చేశాడు. ఒకవేళ పక్షి పడిపోతే కాపాడడానికి. జోషిత్, హాసన్ ఇద్దరూ చాలా ఉత్సాహంగా చెప్పత్ర కొడుతూ మీరు హీరోలు అని అరుస్తున్నారు. చివరికి గీతాంష్ ప్లాన్ పనిచేసింది. వియాన్ గూడును సురక్షితంగా చేరుకుని పక్షిని జాగ్రత్తగా కిందకి తీసుకొచ్చాడు. అది ఒక అందమైన గోల్డెన్ పక్షి. ఊరిలో ఎవరూ అలాంటిది చూడలేదు. ఆ రోజు సాయంత్రం అందరూ కలిసి మామిడి చెట్టు కింద కూర్చుని ఆ పక్షి గురించి, తమ సాహసం గురించి మాట్లాడుకున్నారు. జోషిత్, హాసని ఒక ఫోటో తీసి ఇది మన అతిపెద్ద అడ్వెంచర్ అన్నారు. అప్పట్నుండి ఆ గ్రామంలో ఆ నలుగురు సోదరులు వాళ్ళ కజిన్స్ పక్షి కాపాడిన హీరోలుగా ఫేమస్ అయ్యారు.